హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాధపడుతున్న అమర్ రామ్మూర్తిలని చూసి బాగి అనుమానంగా రామ్మూర్తి దగ్గరికి వచ్చి, నాన్న అక్కకుచి ఏమైనా వివరాలు తెలిసాయా అని అడుగుతుండగా రామ్మూర్తి మౌనంతోటే సమాధానం ఇస్తూ ఉండగా, ఎందుకంతలా బాధపడుతున్నావు నాన్న? అనాథాశ్రమం దగ్గర అక్కకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా అని అడుగుతుండగా, లేదు అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు రామ్మూర్తి. మరి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని అడుగుతూ ఉండగా రామ్మూర్తి ఇలా అంటుంటాడు, అక్క మనకి అందనంత దూరానికి వెళ్ళిపోయిందేమో, ఇక జీవితంలో మనం కలవలేమమ్మా. ఆ విధి ఎలా రాసిందో తలరాతని నాకు చాలా బాధగా ఉంది అని అంటుండగా, అక్క గూర్చి ఏమైనా తెలిసిందా అంటే తెలియలేదంటావు, కానీ అక్క గూర్చి తెలిసినట్టే మాట్లాడుతున్నావు, ఏమైంది నాన్న నీకు అని బాగి అడుగుతుండగా, ఏం లేదమ్మా, అనాథాశ్రమంలో కొందరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఫారెన్ వెళ్ళిపోయారంట. అందుకే ఇక అక్కని జీవితంలో కలవలేమేమో అనుకొని బాధగా ఉందమ్మా అని రామూర్తి అంటుండగా, అక్క ఫారెన్లో ఉంటే మాత్రం ఏంటి నాన్న, అక్క వివరాలు తెలిసిన వెంటనే నేను వెళ్తాను అక్క దగ్గరికి అని బాగి అంటుండగా, రామూర్తి ఆ మాటని భరించలేక బాగి ఆ మాట పూర్తి చెయ్యకముందే తన నోటిని మూసి, అలా మాట్లాడొద్దమ్మా, నువ్వు వెళ్ళకూడదు, కావాలంటే నేను వెళ్తాను, అక్క స్థానంలోకి వచ్చిన నువ్వు అక్కని తలుచుకుంటూనే అక్క కుటుంబాన్ని, అక్క పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అని అంటూ ఉండగా, ఏమో నాన్న, నాకు నీ మాటలు అర్థం కావట్లేదు, కానీ నువ్వేదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది అని అంటూ అమర్ వైపు సూటిగా చూస్తుండగా, అమర్ చెప్పలేను అన్నట్టు తన బాడీని కదిలిస్తూ ఉంటాడు. ఇక అమర్ ఏం చెప్పను అన్నట్టు తెలుసుకున్న బాగి, ఏదైనా దాస్తున్నారా నా దగ్గర అని అడుగుతుండగా, ఏం లేదు, నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూస్తావా అని అడుగుతూ ఉంటాడు అమర్. అలాగే అంటూ మళ్ళీ వెళ్ళి ఒక్క అడుగు వెనక్కి వేసి, ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అని మళ్ళీ అడుగుతుంది. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపగానే బాగి వెళ్ళిపోతుంది. ఇక రామ్మూర్తి అమర్ని, నా కూతురి ఫోటోని, అస్థికలని ఒక్కసారి ముట్టుకోవచ్చా అని అడగగానే అవును అన్నట్టు భారంగానే తల ఊపుతూ ఉంటాడు అమర్. మరోవైపు ఇంటికి దూరంగా ఒక చోట ఆరు కూర్చొని అమర్ రామ్మూర్తి మాటలని తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా, ఇక గుప్తా అక్కడికి వస్తాడు. నేను చెప్పాను కదా బాలిక, అందుకే నీకు నిజం తెలియకూడదు అన్నాను, నిజం తెలిసాక నువ్వు ఆ బాధని భరించలేవనే నేను నీకు నిజం తెలియకముందే మన లోకానికి వెళ్ళిపోదామన్నాను, కానీ నువ్వే కావాలని నిజం తెలుసుకున్నావు, ఇప్పుడు ఈ బాధని అనుభవిస్తున్నావు అని గుప్తా అంటూ ఉండగా, ఇక ఆరు ఏడుస్తూనే ఉంటుంది. పాపం కదా మా ఆయన, నాకు తెలిసి నిజం ఒక్క గంట మాత్రమే అవుతుంది, ఒక్క గంటకే నేను భరించలేకపోయాను, కానీ ఆయన ఇన్నాళ్ళుగా ఆ నిజాన్ని మనసులో దాచుకొని ఎంత బాధపడ్డారో కదా, పాపం కదా, అందరినీ చూసుకోలేక ఆ బాధని భరించలేక తనలో తానే నరకయాతన అనుభవించారు కదా మా ఆయన. అసలు ఆ దేవుడు నిజంగా చాలా దుర్మార్గుడు, నాకు ఇంతటి అన్యాయం ఎందుకు చేశాడు, నా భర్తని ఇలా నాకు, నా పిల్లలకి నన్ను ఎందుకు దూరం చేశాడు అని అంటూ, పాపం మా నాన్న ఏం తప్పు చేశాడు, అప్పుడు ఇప్పుడు ఆయనకు కన్నీళ్ళని కష్టాన్ని ఇచ్చాడు ఆ దేవుడు, నా చెల్లి ఏం తప్పు చేసిందని నాకు చివరి చూపు కూడా నోచుకోకుండా చేశాడు, అప్పుడు కొడైకెనాల్లో ఇంకొక 5 మినిట్స్ అయితే నా చెల్లిని నేను చూసేదాన్ని, చివరి చూపు కూడా నాకు కనబడకుండా చేశాడు, తన మాట వింటే తనకు నాకు ఆత్మీయ బంధం ఉందని అర్థమైంది, కానీ అది పోయిన జన్మ సుకృతం అనుకున్నానే తప్ప ఈ జన్మలో రక్త సంబంధం అనుకోలేదు, తన కష్టాన్ని నా కష్టంగా బాధపడ్డాను, నా ఆనందాన్ని తన ఆనందంగా తను అనుభవించింది, కానీ ఒక్కసారి కూడా నేను నా చెల్లిని పట్టుకొని ఏడవలేకపోయాను, కన్న తండ్రి చేయి పట్టుకొని నడవలేకపోయాను, ఈ దేవుడు నాకెందుకింత అన్యాయం చేశాడు అని ఏడుస్తూ మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది. నా
తండ్రికి, నా పిల్లలకి, నా చెల్లికి, నా భర్తకి నేనేమి చేయలేకపోయాను. వాళ్ళు ఎలా ఉంటారు అని అడుగుతుండగా, నీ భర్తని, నీ చెల్లిని ఆ దేవుడు కలిపాడు. నీ పతిదేవుడు నీ చెల్లిని, నీ తండ్రిని బాగా చూసుకుంటాడు. నీ చెల్లి నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇన్నాళ్ళుగా ఇంత జీవితంలో నువ్వు ఆ దేవుణ్ణి నమ్మవు. ఇప్పుడు అలా నిందించకు అని అంటూ ఉండగా, లేదు, నాకు ఒక్కసారి బ్రతకాలనిపిస్తుంది గుప్తా గారు. నాన్నతో కోల్పోయిన ఆనందాలని, నా చెల్లితో పంచుకున్న కష్టాలని ఒక్కసారి నాకు అనుభవించాలనుంది. మా నాన్న చెయ్యి పట్టుకొని నడవాలనుంది. నా చెల్లితో పట్టుకొని ఏడవాలనుంది అని అంటూ ఉంటుంది. ఆరు బాలిక అని అంటుండగా, తెలుసు గుప్తా గారు, మీరు ఈ పని అసాధ్యమని నన్ను అంటారని నాకు తెలుసు. కానీ నాకు ఒక్కసారి నా చెల్లిని గట్టిగా వాటేసుకొని ఏడవాలనిపిస్తుంది. వాళ్ళతో జీవితం గడపాలనిపిస్తుంది అని ఆరు అంటుండగా, ఇక మళ్ళీ ఆ దేవుడు నీకు ఆ అన్యాయం చేయలేకపోయాడు బాలిక. అందుకే నీ కుటుంబంలోకి, నీ స్థానంలోకి నీ సోదరిని పంపించాడు. నువ్వు ఎవరికి కనబడకపోయినా నీ చూపుని ఆ బాలికకి కనిపించేలా చేశాడు. ఎవరికి కనపడకపోయినా నువ్వు నీ సోదరికి మాత్రమే కనబడతావు. నీ కష్టసుఖాలని ఇప్పుడు నీ సోదరితో పంచుకుంటున్నావు. ఇన్నాళ్ళు కోల్పోయిన ప్రేమానురాగాలని మీరిద్దరూ పంచుకుంటున్నారు అని అంటుండగా, లేదు, ఒక్కసారి నాకు బ్రతకాలనిపిస్తుంది అని ఆరు అంటూ ఏడుస్తూ కింద కూలబడిపోతుంది. ఇక మరోవైపు రామూర్తి ఆరో ఫోటోని పట్టుకొని తడుముతూ ఏడుస్తూ ఉంటాడు. నాకు చివరి చూపు కూడా దక్కకుండా చేసావా తల్లి? నీకు కష్టాన్నిచ్చానని నాకు కన్నీళ్ళనిచ్చావా? నిన్ను అసలు ఆఖరి చూపు కూడా చూసుకునే అదృష్టం నాకు లేదా? నా మీద అంత కోపమా తల్లి నీకు అని అంటుండగా, అమర్, మీ మీద తనకి కోపం ఏంటండి? మీరు బాధపడుతున్నారని, తనని వెతుకుతున్నారని ఎప్పుడు తను నాకు చెప్పుతూ ఉండేది. ఒక్కసారి కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ, మీపై కోపగించుకోవడం కానీ చెయ్యలేదు. దురదృష్టవశాత్తు మీరు తనకి దూరం అయ్యారే అనుకున్నారే తప్ప ఒక్కసారి కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు ఆరు అని అంటుండగా, అవునా, నా బిడ్డ అంత బాగా ఆలోచించిందా? తనకు వచ్చిన కష్టాన్ని కూడా దాటుకొని నా కష్టాన్ని చూసిందా అని ఏడుస్తూ ఉండగా, అమర్ ఆ అస్థికలని తీసుకొని రామ్మూర్తి చేతిలో పెట్టగానే ఒక్కసారిగా రామ్మూర్తి ఆ అస్థికలను పట్టుకొని కుప్పకూలిపోతాడు. పురటిలో కూడా ముట్టుకోలేకపోయిన నా బిడ్డని ఇప్పుడు అస్థికల రూపంలో ముట్టుకుంటానని నేను అనుకోలేదు అని అంటూ కుప్పకూలి ఏడుస్తున్న రామ్మూర్తిని రాథోడ్, అమర్ ఓదారుస్తూ ఉంటారు. ఇక ఆరు కోరిక నెరవేరుతుందా? వాళ్ళతో కలిసి జీవించాలి అన్న ఆరు కోరిక ఎలా నెరవేరుతుంది? పౌర్ణమి రోజు జరగబోయే సంఘటనలేంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.